పాలేరు పోరులో కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థిని దించే యోచనలో ప్రయత్నాలు సాగిస్తోంది. ఇప్పటికే టీడీపీ సిపిఎంతో చర్చలు జరిపింది. అలాగే వైసీపీ అధినేత జగన్ కూడా కలిశారు బట్టి విక్రమార్క. పాలేరు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలన్న ప్రయత్నాలను ముమ్మరం చేసింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. ఇందులో భాగంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి విక్రమార్క అన్ని పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికే టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, వైసీపీ అధినేత జగన్ తో సమావేశమయ్యారు. అయితే సిపిఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో చర్చలు విఫలం కావడంతో ఢిల్లీ స్థాయి నేతలతో చర్చలు జరపాలని ఆలోచిస్తోంది కాంగ్రెస్ పార్టీ. దిగ్విజయ్ సింగ్ ద్వారా సీతారాం ఏచూరితో మాట్లాడి తమ్మినేని వీరభద్రాన్ని బుజ్జగించాలన్న ఆలోచన చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. దీనికి సంబంధించి మరింత సమాచారం చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఏ విధంగా ముందుకెళ్లనుంది కాంగ్రెస్? కాంగ్రెస్ పూర్తి స్థాయిలో ఈ రోజు ఈ ఉమ్మడి అభ్యర్థి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఉదయం నుంచి కూడా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి విక్రమార్క అదే పనిలో ఉన్నారు. ఉదయం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ టీడీపీ నేతలతోటి మాట్లాడారు. అలాగే బట్టి విక్రమార్క సిపిఎం నేతలతోటి ఇప్పుడు జగన్ తోటి భేటీ అయ్యి తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలి. సానుభూతి కోణంలో ప్రభుత్వం ఎలాగూ ఈ సానుభూతిని పట్టించుకోవట్లేదు, సాంప్రదాయాలను పట్టించుకోవట్లేదు కాబట్టి మన అందరం కలిసి పోటీ చేస్తే ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పడానికి వీలుంటుంది అనే ఉద్దేశంతో ఈ ప్రతిపాదన చేస్తా ఉన్నారు. టీడీపీ నేతలు అయితే చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత మేము మా అభిప్రాయం చెప్తా ఉన్నారు. అయితే కాంగ్రెస్ అంతటితో ఆగకుండా నేరుగా చంద్రబాబును కలిసే ప్రతిపాదనలు కూడా కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తుంది. బట్టి విక్రమార్కతో పాటు మరి కొంతమందిని విజయవాడ పంపించి అక్కడ చంద్రబాబుతో మాట్లాడించే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. మనకున్న సమాచారం ప్రకారం అయితే బట్టి ఈ సాయంత్రం లేదా రేపు ఉదయానికల్లా విజయవాడకి వెళ్లి చంద్రబాబును కలిసి తమ ప్రతిపాదనను ఎందుకు ఈ ప్రతిపాదన చేసిన విషయాలను వివరించి మద్దతు కోరే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మరోవైపు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఇప్పటికే కాంగ్రెస్ ప్రతిపాదన తోసిపుచ్చారు. సిపిఐతో కలిసి తాము పోటీ చేస్తున్నామని ఇప్పటికే అభ్యర్థిని కూడా ప్రకటించాం కాబట్టి మీ విన్నపాన్ని మన్నించే అవకాశాలు లేవని తోసిపుచ్చిన నేపథ్యంలో ఈ కాంగ్రెస్ ఈ ప్రయత్నాలను జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని చూస్తా ఉంది. ఏఐసిసి నాయకులతోటి సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో మాట్లాడించి ఆయన ద్వారా తెలంగాణ సిపిఎం నాయకులకు చెప్పి ఒప్పించి వాళ్ళ మద్దతు కూడా తీసుకొని ఈ పాలేరులో టీఆర్ఎస్ మీద అన్ని విపక్ష పార్టీల తరపు నుంచి ఒక అభ్యర్థిని బరిలోకి దించి టీఆర్ఎస్ తో అమ్మితుమ్మి చేసుకోవాలనే ప్రతిపాదన చేస్తా ఉంది. గతంలో నారాయణఖేడ్లో ఇలాంటి ప్రతిపాదన వచ్చినా కూడా కాంగ్రెస్ పట్టించుకోలేదు. వరంగల్ ఉప ఎన్నికల్లో వచ్చిన కూడా ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పట్టించుకోలేదు. కాకపోతే ఈసారి టీఆర్ఎస్ ని ఓడించడానికి కొంచెం అవకాశం ఎక్కువ ఉంటుంది. పాలేరు అంతా కూడా సిపిఎం సిపిఐలకు స్ట్రాంగ్ హోల్డ్ ఉంటుంది. అలాగే టీడీపీకి కూడా స్ట్రాంగ్ హోల్డ్ ఉంటుంది. గత ఎన్నికల్లో టీడీపీకి 44,000 ఓట్లు పైగా వచ్చి సిపిఎం కూడా అలాగే ఓట్లు వచ్చిన నేపథ్యంలో అందరం కలిస్తే టీఆర్ఎస్ ని ఓడించడం తేలికవుతుందనే ఆలోచనతోటి ఈ ఉదయం అంతా ఈ కార్యక్రమానికి తెరదీసి ఈ సంప్రదింపులో మొదలుపెట్టారు. ఎంతవరకు ఇవి ఫలిస్తాయనేది మాత్రం మనం ఇప్పుడు చెప్పే అవకాశం లేదు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.